الله تبارك وتعالى في القرآن المجيد إذ قال له ربه أسلم قال أسلمت لرب العالمين وقال الله تبارك وتعالى فصل لربك وانحر اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد सर्व प्रशंसलु सकल పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై గతించిన ప్రవక్తలందరిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి సుమాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, మనం ఇప్పుడు జిల్కాదా మాసంలో ఉన్నాం. వచ్చే గురువారానికి జిల్హిజ్జా మాసంలో మనం అడుగు పెడతాం. జిల్హిజ్జా మాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది హజ్ మరియు కుర్బానీ. సోదరులారా, అసలు కుర్బానీ అంటే ఏమిటి, దీని వెనక ఉన్నటువంటి అసలు చరిత్ర ఏమిటి, ఇదంతా మనం అడపా చాలా ప్రసంగాల్లో విని ఉన్నాం. కుర్బానీ అంటే త్యాగం. దీన్నే అరబీలో ఉద్హియా అని అంటారు, ఉర్దూలో కుర్బానీ అంటారు. అరబీ పదాన్ని ఉద్హియా, త్యాగం చేయటం. సోదరులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం కుటుంబం అంతా త్యాగం తప్ప ఇంకేమి కనపడదు. త్యాగంతో కూడుకున్నవే కనిపిస్తాయి మనకు అడుగడుగున. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి లేక కలిగినటువంటి ఒక సంతానం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా కలలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి కల చూపించాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని జిబా చేస్తున్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మక్కాకు వెళ్ళి, బాబు చంటి, నిన్ను కలలో జిబా చేస్తున్నట్టు నేను చూశాను అని చెప్పగానే, మీరు దేన్నైతే చూశారో దాన్ని నిజం చెయ్యండి, అల్లాహ్ ఆజ్ఞను నెరవేర్చండి అని కుమారుడు బదులిచ్చాడు. లేక పుట్టినటువంటి కుమారుణ్ణి అల్లాహ్ మార్గంలో త్యాగం చేయటం అనేది ఇది మామూలు త్యాగం కాదు. అలాగని చెప్పేసి ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క తల్లి హాజరా అలైహిస్సలాం, ఈమె కూడా నా కొడుకును బలిస్తావా అని చెప్పి అడ్డుకోను లేదు. ఆమెది కూడా మామూలు త్యాగం కాదు. అలాగే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు సైతం జిబాహ్ కొరకు సిద్ధపడిపోయారు. ఆయనది కూడా మామూలు త్యాగం కాదు. ఆయన కుటుంబీకులందరూ కూడా త్యాగధనులే. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన కుమారుణ్ణి ఒక పర్వతం మీదకి తీసుకువెళ్ళి జిబాహ్ చేయడానికి సిద్ధపడ్డారు. కొడుకును అమాంతంగా కౌగిలించుకొని నుదుటిన ముద్దాడారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు అంటున్నారు, నాన్న, నా యొక్క కాళ్ళు చేతులు మీరు కట్టివేయండి, ఎందుకంటే నేను తణుకులాడటం చూసి, విలవిల్లాడటం చూసి మీరు బహుశా అల్లాహ్ యొక్క ఆజ్ఞను మీరు ఏమైనా పక్కన పెడతారేమో, నా ముఖం చూడకండి, నా కాళ్ళు చేతులు కట్టేసి నా గొంతు కొయ్యండి అని చెప్పారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కత్తి పదులు పెట్టి గొంతు మీద కోస్తున్నారు. అది తెగటం లేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్తో తౌబా చేస్తున్నారు. అల్లాహ్, నా కొడుకుపై ఉన్నటువంటి ప్రేమతో నేను బహుశా ఏమైనా దీంట్లో వెనకాడుతున్నానా, ఎందుకు తెగడం లేదని చెప్పేసి మళ్ళీ కత్తి వేస్తున్నాను. తెగడం లేదు.
ఇబ్రాహీం అలైహిస్సలాం వారు లోపల పశ్చాత్తాపం మొదలైపోయింది. ఏమిటి, నేనేమైనా తప్పు చేస్తున్నానా? నా కొడుకుని ఎందుకు నేను కోయలేకపోతున్నాను? ఇస్మాయిల్ అలైహిస్సలాం అని అంటున్నారు, నాన్న ఎందుకు మీరు వెనకాడుతున్నారు? కొయ్యండి. కొడుకు కొయ్యమంటున్నాడు, తండ్రి కోస్తున్నాడు. అది తెగితే కదా, తెగడం లేదు. అల్లా, నా తప్పిదం, నా యొక్క కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా నేను ఏమైనా కొయ్యలేకపోతున్నానేమో నాకు భయంగా ఉందని అన్నా. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బదులిచ్చాడు, ఇబ్రాహీం, నిన్ను మేము పరీక్షించడానికే ఈ విధంగా చేశాము. వాస్తవానికి నీ కొడుకు బలి నాకు అక్కర్లేదు. నీలో తక్కువను, నీలో దైవ భీతిని మాత్రమే మేము పరీక్షించదలిచాము. అందుకే అల్లా అన్నాడు, ఇద్ ఖాల లహు రబ్బుహు అస్లిమ్ ఖాల అస్లమ్తు లిరబ్బిల్ ఆలమీన్. ఓ ఇబ్రాహీం అని మేము ఎప్పుడు పిలిచినా ఖాల అస్లమ్తు లిరబ్బిల్ ఆలమీన్, నేను సర్వలోకాల ప్రభువు ముందర ఎప్పుడు హాజరుగా ఉన్నాను అని ఇబ్రాహీము పలికేవాడు. అంత విధేయత చూపినటువంటి వ్యక్తి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ కుర్బానీ, కొడుకును కొయ్యాలని చూశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టిన పరీక్షలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పాస్ అయ్యారు. ఒక పొట్టేలును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపాడు. పొట్టేలును కుర్బానీ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇచ్చినటువంటి ఆ కుర్బానీ విధానమే ముస్లిం ఉమ్మతులో ప్రళయం వరకు ఇన్షాల్లా నడుస్తుంది సోదరులారా. అయితే ఆ విధానాన్నే మనము కూడా నేడు అమలు చేస్తున్నాం. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగం మామూలు త్యాగం కాదు. ఆయన భార్య త్యాగం, ఆయన కొడుకు త్యాగం, ప్రతి దాంట్లో అడుగడుగున త్యాగం సోదరులారా. మరి ఆ యొక్క కుర్బానీని మనము ఈరోజు కొనసాగించాలి. మరి కుర్బానీ గురించి కూడా మనం తెలుసుకోవాలి. మొదటిగా కుర్బానీ కొరకు నియత్ అనేది పెట్టుకోవాలి. ఈ నియత్ ఎప్పుడు పెట్టుకోవాలంటే జిల్హిజ్జా నెలవంకను చూడక ముందు నుంచే నియత్ పెట్టుకోవాలి. జిల్హిజ్జా నెలవంకను చూడక ముందే గోర్లు, వెంట్రుకలు, చంకల్లో నాభి క్రింద వెంట్రుకలు కత్తిరించుకోవాలి, గోర్లు తీసివేసుకోవాలి. ఒకవేళ జుట్టు పెరిగింటే కటింగ్ కూడా చేయించుకోవాలి. జిల్హిజ్జా నెలవంకను చూసిన తర్వాత యౌమున్ నహర్ వరకు, అంటే 10 రోజుల వరకు గోర్లు తీయకూడదు, నాభి కింద చంకల్లో వెంట్రుకలు తీసుకోకూడదు, కటింగ్ గట్రా చేయించుకోకూడదు. నియతు పెట్టుకోవాలి. ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారో వారు ఈ విధంగా. అయితే మరొక హదీసులో ఉంది, ఎవరైతే కుర్బానీ ఇచ్చే స్తోమత స్థితి లేదో అలాంటి వారు కూడా గోర్లు, వెంట్రుకలు పెంచుకొని యౌమున్ నహర్ రోజున కనుక పండగ నమాజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు గోర్లు, వెంట్రుకలు తీసేసి తొలగించుకుంటే వారికి కూడా కుర్బానీ ఇచ్చినంత పుణ్యం లభిస్తుందని మరొక హదీసులో ఉంది. కావున జిల్హిజ్జా నెలవంకను చూడక మునిపే ఇవన్నీ తమ శరీరం నుండి తొలగించుకోవాలి. దాని తర్వాత 10 రోజుల వరకు ఇవి కట్ చేయటం అనేది జరగకూడదు. అయితే ఒకవేళ ఎవరికైనా సరే స్థితి స్తోమత లేదు, జిల్హిజ్జా నెల స్టార్ట్ అయిపోయింది, దాని తర్వాత స్థితి స్తోమత వచ్చింది, కుర్బానీ ఇవ్వాలనుకుంటున్నాడు, అప్పటి నుంచి ఆ వ్యక్తి గోర్లు, వెంట్రుకలు కట్ చేయకుండా ఉంటే సరిపోతుందని మరొక హదీసులో ఉంది. కావున నియత్ అనేది మనము అప్పటి నుంచి పెట్టుకోవాలి. తర్వాత ఈ నియత్ అనేది ఎలా చేసుకోవాలి? కేవలము నేను అల్లా ప్రసన్నత కొరకు మాత్రమే ఈ కుర్బానీ ఇస్తున్నాను అన్నటువంటి నియత్ అనేది ఉండాలి. కేవలం అల్లా ప్రసన్నత కొరకే, ఇంకెవరి ప్రసన్నత కొరకు కాదు. కానీ చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే, నీది ఒక జంతువేనా, పోయిన సంవత్సరం నేను ఇచ్చాను, ఎలాంటిది ఇచ్చాను అనుకుంటున్నావు, ఇది ఒక జంతువేనా అని ఈ విధంగా చూపుగోలు ప్రదర్శన కోసం ఎవరైనా ఇచ్చినట్లయితే అతని నియతు సరికాదు. సంకల్పం అనేది పెట్టుకోవాలి. కుర్బానీ అంటే ఏంటి? త్యాగం చేయటం. కేవలం జంతువును కోసేసి మనము దాన్ని తినటం కాదు. దాని ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నుండి భయభీతిని చూడాలనుకుంటున్నాడు. కావున మనము
తక్వాతో ఉత్తమమైనటువంటి నియత్ అనేది పెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఆ నియత్ ఎలా ఉండాలి? కేవలం అల్లాను రాజీపరచడానికి, అల్లాను సంతృప్తి పరచడానికి, అల్లాను కేవలం ఆయన మనల్ని ఇష్టపడే విధంగా చేయటానికి మాత్రమే ఈ కుర్బానీ అనేది ఉండాలి. ప్రజల కొరకు, లేకపోతే చూపుగోలు ప్రదర్శనం కొరకు మరొక ఉద్దేశం అనేది ఇందులో ఉండకూడదు. అలాగే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ నియత్తుల్లో కూడా చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు ఏమిటంటే, కుర్బానీ యొక్క జంతువులలోనే అకీకా నియత్ కూడా పెట్టుకుంటారు. ఇది చెల్లుతుందా? చెల్లదు. అకీకా వేరు, కుర్బానీ వేరు. అకీకా అనేది 7వ రోజున చేయవలసినటువంటి ఒక సున్నత్. కుర్బానీ అనేది ఇది యౌమున్ నహర్ రోజున చేసేటటువంటి ఒక సున్నతే ముఅక్కిదా. ఇది వేరు, అది వేరు. దీన్ని కలపటం అనేది జరగకూడదు. అలాగే చాలా మంది ఏం చేస్తుంటారంటే, పెళ్ళిళ్ళకు వలీమా చేసేటప్పుడు ఎలాగూ మనం 10 పొట్టేళ్ళు కోస్తున్నాం కదా అని చెప్పి అకీకా ఇంట్లో అందరి పేరు మీదుగా అకీకా అని చెప్పేసి సంకల్పం చేసుకుంటారు. ఈ సంకల్పం సరైందా? ఎప్పుడో 7వ రోజున చేయాల్సిన అకీకా వీళ్ళు వలీమా రోజున చేసుకుంటున్నారు. ఇది కూడా సరైంది కాదు. ఎందుకంటే వలీమా కోసము ప్రత్యేకంగా ఆ రోజు పెళ్లి నిమిత్తం చేసేటువంటి కార్యం అది. అంటే మనం ఎలాగూ కోస్తున్నాం కదా, ఈ నియత్ పెట్టుకుంటే సరిపోతుంది అని అంటే అది అవ్వదు. అలాగే ఇంకా చాలా మంది ఈ కుర్బానీ యొక్క జంతువులలో కుర్బానీ సమయంలో ఏదైనా సరే చాలీస్మాలు దస్మాలు ఎవరైనా ఆ సమయానికి కుర్బానీ సమయం ఈ చాలీస్మాలు దస్మాల సమయం మ్యాచ్ అయిందంటే గనక ఇందులో కలిపేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కుర్బానీ ఇస్తూ చాలీస్మాలు దస్మాలు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇది కూడా సరైనటువంటిది కాదు. కావున నియత్ అనేది కేవలము కుర్బానీ, అల్లాహ్ కొరకు నేను ఈ జంతువుని జిబాహ్ చేస్తున్నాను, అల్లాహ్ను రాజీపరచడానికి, అల్లాహ్ను ప్రసన్నును చేసుకోవటానికి అన్నటువంటి నియత్ మాత్రమే ఉండాలి. అలాగే ఈ యొక్క జంతువును కొనుగోలు చేయాలి. ఎలాంటి జంతువును కొనుగోలు చేయాలి, అలాగే ఏ విధమైనటువంటి సంపాదనంతో కొనుగోలు చేయాలి, ఇక్కడ ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, చాలా మంది మోసాలు చేసి సంపాదించిన డబ్బులతో కుర్బానీ ఇస్తూ ఉంటారు. అలాంటి కుర్బానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కబూల్ చేయడు. చాలా మంది కమిషన్ల కోసం కావచ్చు, అలాగే ఇంకా ఇతర వ్యాపారాలలో కావచ్చు, వారి టోపీ వీళ్ళకి పెట్టి వీళ్ళ టోపీ వాళ్ళకి పెట్టి మాయ మాటలు చెప్పి కింద మింద పైన చేసి లూటీలు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలాంటి వారి యొక్క కుర్బానీ కబూల్ అవ్వదు. అది ఖచ్చితంగా హలాల్ సంపాదన అయి ఉండాలి. మనము కుర్బానీ జంతువును కొనుగోలు చేసేటువంటి డబ్బు హలాల్ సంపాదన అయి ఉండాలి. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నుండి దాన్ని కబూల్ చేస్తాడు. అందుకే అల్లాహ్ ఏమంటున్నాడు, వాటి రక్త మాంసాలు అల్లాహ్కు చేరవు, నీ దైవ భీతి మాత్రమే అల్లాహ్కు చేరుతుందని అల్లాహ్ తాలా తెలియజేశాడు. అందుకోసమే చాలా మంది ఇక్కడ ఈ అనేక వ్యాపారాలలో మోసాలు చేసి మక్కాకి వెళ్ళిపోయి లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అని అంటారు. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి హజ్జును అలాంటి ఉమ్రాను కబూల్ చేయడు. పవిత్రమైనటువంటి ధర్మ సంపాదనతో కూడినది అయి ఉండాలి. తర్వాత కుర్బానీ యొక్క జంతువును కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా సెలక్షన్ చేసేవారు? ఒకటి, ముఖ్యంగా ఒక హదీసులో చెప్పబడినటువంటిది, లోపం స్పష్టంగా కనబడకూడదు. అదేమంటే అది కన్ను లోపం ఉండకూడదు, అలాగే అవిటి లోపం అంటే అది అవిటిదై ఉండకూడదు, పండ్లు ఇరిగిపోయి ఉండకూడదు, కొమ్ములు ఇరిగిపోయి ఉండకూడదు.
అలాగే చెవులు తోక కత్తిరించినదై ఉండకూడదు. అలాగే బక్కది చాలా ముసలిది అయి ఉండకూడదు. బాగా బలిసినది, సత్తువు కలిగినది, ఏ లోపము లేనిదై ఉండాలి. అయితే ఉలమాలు ఏం చెప్పారంటే, గవర్నమెంట్ వాళ్ళు లోన్లో కొన్ని జంతువులు ఇస్తారు, వాటికి చెవులకి స్టిక్కర్లు కొడతారు. ఆ స్టిక్కర్లు కొట్టడం వల్ల అది లోపం కాదు, అలాంటి ఈ జంతువుకు ఇబ్బంది లేదు, కుర్బానీ ఇవ్వచ్చు అని చెప్పారు. అలాగే స్వల్పంగా కొమ్ము ఏదైనా డ్యామేజ్ అయినా, స్వల్పంగా చెవి తెగి ఉన్నా అది కూడా ఇబ్బంది ఏమి లేదు. కానీ స్పష్టంగా లోపం బయటికి కనిపిస్తుంటే కనుక అలాంటి జంతువు పనికిరాదు అన్నారు. బట్ మరి ఇక్కడ మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నామనంటే, చీపుగా ఏదో ఒకటి 9,000కి ఏదో వస్తే అది అని మనం ఈ చీపులో వెళ్ళిపోవాలని చూస్తున్నాం. అలాగే ఈ యొక్క పెద్ద జంతువులలో ఇచ్చేవాళ్ళు కూడా మనకు 3,000 మన నుండి తీసుకుంటున్నారు. మరి ఆ 3,000 మన నుండి తీసుకున్నప్పుడు 7 మంది భాగాలు కలుసుకున్నప్పుడు జంతువు అది ఎలాంటిది ఉండాలి? సత్తువు కలిగినది ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తక్కువలో పట్టుకోవాలని చెప్పేసి ఏ బక్కదాన్నో ఏ ముసలిదాన్నో పట్టుకుంటారు. అది కుర్బానీ అవుతుందా? ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పొట్టేలుని సెలెక్ట్ చేసేవారు. కొమ్ములు తిరిగిన దాన్ని, బాగా బలిసినటువంటి దాన్ని సెలక్షన్ చేసుకునేవారు. కాబట్టి మనం కూడా కుర్బానీ జంతువును సెలక్షన్ చేసేటప్పుడు అతి ఉత్తమమైనటువంటి జంతువు అయి ఉండాలి. మరి అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నుండి ఏం కోరుకుంటున్నాడు? మీరు దేన్నైతే ఇష్టపడతారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాగా బలిసిన జంతువును, బక్క చిక్కిన దాన్ని రెండు పక్కన పెట్టి మీకు ఏది కావాలయ్యా కోరుకోనంటే దేన్ని ఇష్టపడతారు? బాగా బలిసిన దాన్ని ఇష్టపడతారు. మరి మీరు ఇష్టపడేది ఇవ్వమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి అందుకోసమే హాబిల్ కాబిల్ యొక్క కథ మనందరికీ తెలుసు. హాబీలు బాగా బలిసినటువంటి జంతువును బలిచ్చాడని, అది అల్లాహ్ స్వీకరించాడని, హాబీలు నాసిరకమైనటువంటి పంటను కుర్బానీగా ఇచ్చాడని అల్లాహ్ దాన్ని రద్దు చేశాడని మనం విన్నాం. అలాగే మనం తినటానికి, మన చూపుకి, మన మనసుకు ఏది నచ్చుతుందో అది మనం అల్లాహ్ కోసం ఇవ్వాలి. అదే కుర్బానీ అంటే. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని ఎంతగా ఇష్టపడ్డారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు? మరి అంతగా ఇష్టపడినటువంటి బిడ్డను అల్లాహ్ మార్గంలో ఆయన గొంతు కోయడానికి సిద్ధపడ్డారంటే దాన్నే కుర్బానీ అంటారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, బంగారు షాపులు కలిగినటువంటి వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆవుల్లో భాగాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే, పొట్టేలుకి 20,000 ఊరు పెడతారు. దేనికి వచ్చిన తంట? ఇదైతే 3,000తో పోతుంది. వాస్తవానికి పెద్ద జంతువులో భాగము మీరు ఇవ్వాలి, ఇవ్వచ్చు, కాదనడం లేదు. కానీ మీ నియత్ ఏముంది ఇక్కడ? మీ నియత్ ఏముంది? పొట్టేలు కంటే ఎద్దు అయితే బాగుంటుంది అనే నియత్ మీకు ఇక్కడ లేదు. మీ నియత్ మారిపోయింది. ఏమైతుంది మీ నియత్? పొట్టేలుకి 20,000. అమ్మో, ఇంత డబ్బులా? ఎందుకు వేస్ట్? ఒక్కరోజు తిని పడేసేదానికి 20,000 ఖర్చు పెట్టాలా? ఇదైతే 3,000 బెస్ట్. ఈ యొక్క నియత్ అనేది చాలా వినాశనకరమైనది. అల్లాహకు మనలోని ప్రతి ఒక్కరి స్థితి గతిని బాగా ఎరిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీరు పొట్టేలు ఇచ్చే స్తోమత మీలో ఉందా లేదా, మీకు భాగం ఇచ్చే స్తోమత ఉందా లేదా, అసలే కుర్బానీ ఇవ్వలేని స్తోమత ఉందా లేదా అనేది అల్లాహకు బాగా తెలుసు. కావున మనము ఇప్పుడు హోటల్లో కూడా ఏదైనా తినడానికి వెళ్తే దేన్ని ఎక్కువ ఇష్టపడతాం మనము? అదే మనం అల్లాహ్ కోసం ఇవ్వడానికి సిద్ధమవ్వాలి. కావున స్తోమత లేనివాడా పెద్ద జంతువులో భాగమే కాదు, అసలు ఇవ్వకపోయినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తిని మన్నిస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. కానీ స్తోమత పెట్టుకొని కూడా ఈ విధమైనటువంటి చెడు నియత్తును చూశారు, ఇది మాత్రం అల్లాహకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అలాగే ఇక ఈ యొక్క జంతువులను
మీరు వ్యాపారస్తులకు అప్పగించేసి మీరు మాత్రం తడిగుడ్డు వేసుకుని ఇంట్లో పడుకుంటే మీ బాధ్యత నెరవేరినట్టు కాదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వ్యాపారం కోసం ఏ బక్కదాన్నో, ఏ పాడైపోయిందానో, ఏ కుంటిదాన్నో, ఏ గుడ్డిదాన్నో దేనో లోపాలు కప్పిపుచ్చి కోసేసి మనకైతే ఇస్తారు. పోనీ ఆ వ్యాపారాలు చేసే వాళ్ళు పక్క దీనిలో పర్ఫెక్ట్ అన్నానంటే కనుక ఎవరు కొద్ది మంది తప్ప చాలా మంది అందులో దీన్ని కూడా తెలియదు. వాళ్ళకి అసలు హలాల్ అంటే కూడా ఏంటో తెలియదు సరిగ్గా వాళ్ళకి, అసలు ఎవరు కొద్ది మంది తప్ప. మరి అలాంటి వాళ్ళ చేతికి ఇచ్చేసి నా కుర్బానీ అయిపోయింది హలాల్ అని మనం నెమ్మదిగా అనుకుంటే ఎట్లా? కావున ఈ విషయాల్లో కూడా మనం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. జంతువును దగ్గరుండి అన్ని విధాలుగా చూసుకోవాలి. తర్వాత జంతువులను జిబాహ్ చేసేటప్పుడు కూడా, జంతువులను కుర్బానీ జంతువులను జిబాహ్ చేసేటప్పుడు కూడా మౌల్ సాబ్ వచ్చి హలాల్ చేయాలి అన్నటువంటి ఆలోచన చాలా మందిలో ఉంటుందన్నమాట. నేను ఒక గ్రామానికి వెళ్ళాను. ఈదుల్ అజ్హా నమాజు చదివించి వస్తూ ఉంటే అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఏమంట, వాళ్ళ జంతువులు హలాల్ చేయాలంటే నేను వెళ్ళి, అదేంటి మీరైనా చేయొచ్చు కదా అని అంటే, లేదు మీ జాతి చేయిస్తే మంచిదని చేస్తున్నాం. ఇక్కడ నమ్మకంలోనే విశ్వాసంలోనే తేడా వచ్చేస్తుంది. హజ్రత్ జాత చేపిస్తే మంచిది, ఇది రాంగ్. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని కలిమా పలికినటువంటి ఏ ముస్లిం పురుషుడు కానీ ముస్లిం స్త్రీ కానీ కుర్బానీ ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ పల్లెల్లో చాలా మంది మౌల్ సాబ్ వచ్చే హలాల్ చేయాలి అన్నటువంటి భావన చాలా మందిలో ఉంది. ఇది రాంగ్. అలాగే కుర్బానీ జంతువు కూడా భాగాలు పంచేటటువంటి విధానాన్ని కూడా మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి. సోదరులారా, కుర్బానీ జంతువు యొక్క భాగాలను ఏ విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుర్బానీ జంతువును కోసి అందులో అత్యధిక శాతం పేదల్లో పంపిణీ చేసేవారు. ఆయన కొద్దిగా తినేవారు. ఒక హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారిని అడిగారు ప్రవక్త గారు, ఆయిషా ఇంకా ఏమైనా మిగిలి ఉందా మాంసం అనగానే ఒక్క తొడ తప్ప ఇంకేమీ లేదు జంతువు. మరి తొడ తప్ప మిగతాదంతా ఏమైపోయింది? పేదలకు పంచేశారు ప్రవక్త గారు, పంచేశారు. కానీ ఈరోజు నిజమైనటువంటి పేదలకు కుర్బానీ మాంసం అందుతుందా అని అంటే అందడం లేదు. కుర్బానీ ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చుకుంటున్నారు. ఇది ఎలా ఉందనంటే, ఒకప్పుడు పెళ్లికి వెళ్ళేవాళ్ళు, పెళ్లికి వెళ్ళి చదివింపులు ఇచ్చేవాళ్ళు. వీళ్ళ పెళ్లికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత చదివింపులు ఇచ్చారో అంతా వీళ్ళు చదివించేవాళ్ళు. ఈ కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, ఆ విధంగా ఆయన కుర్బానీ ఇచ్చాడు, నేను కుర్బానీ ఇచ్చాను, నా మాంసం ఆయనకి ఇచ్చాను, ఆయన మాంసం నాకు ఇచ్చాను. ఇది హక్కు నెరవేరినట్టు కాదు. ఇది హక్కు నెరవేరినట్టు కానే కాదు. కుర్బానీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది. ఎవరైతే కుర్బానీ ఇవ్వలేదో, ఎవరైతే కుర్బానీ ఇచ్చే స్తోమత లేదో అలాంటి వారికి కుర్బానీ మాంసం చెందాలే. కానీ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇది సరైన విధానం కానే కాదు. నేను కుర్బానీ ఇచ్చాను, నువ్వు కుర్బానీ ఇచ్చావు, నేను తింటున్నా, నువ్వు తింటున్నావు, నీ మాంసం నాకు, నా మాంసం నీకు వెళ్ళిపోతే ఇంక అందులో ప్రయోజనం ఏముంది? పేదలకు ఎక్కడ న్యాయం జరిగింది? సో కావున బంధువుల భాగం అని చెప్పేసి ఇక్కడ పొరపాటు చేస్తున్నారు. బంధువులలో కూడా పేదలను చూడాలి. ఆ బంధువుల్లో కూడా పేదలు లేకపోతే బయటే పేదలకు ఇచ్చేయాలి, ఏమి తప్పేమీ లేదు. కావున ఇక్కడ బంధువుల భాగమన్నా పేదల భాగమైనా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేదలను వెతికి ఇచ్చేవాడు. సో కావున మనము కూడా ఆ యొక్క భాగాలను దాని యొక్క హక్కుదారులకు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. మనలోని చాలా మంది కుర్బానీ ఇచ్చే స్తోమత లేని వారు కూడా ఉన్నారు. ఆ కుర్బానీ ఎవరైతే ఇవ్వలేదో వారికి ఆ మాంసాన్ని చేరవేయాలి. అలాగే కుర్బానీ ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా ఈరోజు కుర్బానీ మాంసంలో పంపిణీ చేయడంలో, కుర్బానీ మాంసం పంచడంలో చాలా మంది ముస్లింలు చేస్తున్నటువంటి తప్పు ఏమిటంటే, ఒక జంతువును కోస్తారు, 100 కవర్లు కడతారు. ఆ 100 కవర్లలో కేవలం ఓ 30-40 గ్రాములు ముక్క తప్ప ఇంకేమీ ఉండదు.
వాళ్ళ ఉద్దేశం ఏంటి? మేము 100 మందికి పంచామన్నటువంటి పేరు. ఏమండి, ఆ ఒక్క ముక్కతో అతను కనీసం వంట వండుకోగలుగుతాడా? చాలామంది అయ్యో ఈ ముక్క ఏం చేస్తామని చెప్పేసి పడేస్తారు. వృధా కాకూడదు. కనీసము ఒక పూట తమ కుటుంబంలో 4, 3, 5 మంది ఉంటారు. వాళ్ళు వండుకొని తినగలిగే మైనన్నా కనీసం 1/4 కిలో మైనన్నా ఇవ్వాలి. వీలుంటే 1/2 కిలో మైనన్నా ఇవ్వాలి. అలా కాకుండా చిన్న చిన్న ముక్కలు చేసి 100 కవర్లు 200 కవర్లు కట్టేసి మేము ఎక్కువ మందికి పనిచేసామన్నటువంటి మాటలు చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? మనం ఇచ్చేటటువంటి మాంసము ఒకరి కడుపుకి అది ఆహారంగా మారాలి, ఒకరి కుటుంబానికి ఉపయోగపడాలి. ఎటు కాకుండా దాన్ని చేసేస్తే చాలా మంది ఇదేం చేసుకుంటామని పడేస్తారు. కావున అలా చేయకూడదు. అలాగే ఈ కుర్బానీ మాంసంలో కూడా చాలా మందిలో స్వార్థం ఉంటుంది. అదేమిటంటే సోదరులారా, కుర్బానీ జంతువును కోసేసి చాలా మంది విలువైనటువంటి భాగాలను తమ ఇంట్లో ఉంచుకొని గుండెకాయ కానీ, నెరడు కానీ, మూలగ ఎముకలు కానీ, మంచి మంచి యొక్క ఆ యొక్క మాంస పదార్థాలన్నీ పక్కకు తీసుకొని కేవలము పొట్ట, ఆ బర్రెముకల మాంసము ఇదంతా వేసి దాన్ని పేదలకు పంచడం, విలువైనవన్నీ పనికొచ్చేవన్నీ మనం తీసుకోవడము, మామూలు మాంసం అంతా పేదలకు పంచడం. ఇది ఎలాంటిది అనంటే అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? లన్ తనాలుల్ బిర్ర హత్తా తుంఫికు మిమ్మా తుహిబ్బూన్. మీకు ప్రియమైన వస్తువుల నుండి తీసి మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు అని అల్లాహ్ తాలా అన్నాడు. పుణ్యస్థాయికి అంటే విశ్వాస స్థాయికి మీరు చేరుకోలేరు అని అల్లాహ్ అంటున్నాడు. సో కావున మనం దేన్ని ఇష్టపడుతున్నాం? ఆ జంతువుల వేటిని మనం ఇష్టపడుతున్నాం? దాన్ని మనం పేదలకు పంచడానికి ప్రయత్నం చేయాలి. అంటే సమానంగా అంతా వాళ్లకు పంచినదే మనము తినాలి. మనం ఏదైతే తీసుకుంటున్నామో దాన్నే ఇతరులకు పంచాలి. అలా కాకుండా విలువైనవి పనికొచ్చేవి మనము తీసుకొని తక్కువ కేటగిరీలో ఉన్నవి ప్రజలకు పంచడం అనేది ఇది సరైనటువంటి విధానము కాదు సోదరులారా. అలాగే అల్లాహ్ మార్గంలో ఏ జంతువులనైతే మనము కుర్బానీ ఇస్తున్నామో ఆ కుర్బానీ జంతువులు రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మన కొరకు సాక్ష్యంగా నిలబడతాయి. కుర్బానీ యొక్క జంతువు రక్తం ఏదైతే ఉందో అది నేల మీద పడగానే అల్లాహ్ వద్ద మన కుర్బానీ కుబులవుతుంది. మన నియ్యత్తు సరిగా ఉండి మన సంపాదన సక్రమంగా ఉంటే కనుక అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర దాని రక్తం నేల మీద పడగానే అది అల్లాహ్ దగ్గర కుబులవుతుంది. కావున సోదరులారా, ఈ కుర్బానీ అనేది చాలా విలువైనది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, దాసుడు చేసేటటువంటి ఆరాధనలన్నింటికల్లా అతి ఉత్తమమైనటువంటి ఆరాధన ఏమిటంటే కుర్బానీ అని చెప్పారు. కుర్బానీ అనేది ఇబాదత్ అన్నింటికల్లా అతి ఉత్తమమైనటువంటి ఇబాదత్ ఈ కుర్బానీ అనేది. కావున కుర్బానీ మనము తప్పనిసరిగా ఇవ్వాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, స్థితి స్తోమత ఉండి మీలో ఎవరైనా కుర్బానీ ఇవ్వకపోతే అలాంటి వారు మా ఈద్గాకు రావద్దు అని చెప్పారు. ఇది ఎంత పెద్ద మాట! స్థితి స్తోమత ఉండి కూడా కుర్బానీ ఇవ్వకపోతే మాతో పాటు ఈద్గాకు రావద్దు అని అంటే ఎంత పెద్ద మాట ఇది! ఈరోజు ముస్లిముల వద్ద మంగినీలు చేయడానికి డబ్బులు ఉంది, రసములు చేయడానికి డబ్బులు ఉంది, చాలిస్మాలు, దస్మాలు, పీర్ల పండగలు, ఉరుసులు, గంధాలు, ఈ దర్గాల కోసం వీటి కోసం ఖర్చు పెట్టడానికి అయితే డబ్బులు ఉంటుంది. అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇవ్వడానికి అయితే డబ్బులు ఉంటుంది వీళ్ళ దగ్గర. స్తోమత, స్థితి ఉన్నా, స్తోమత లేకపోయినా, స్థితి లేకపోయినా కూడా వేటి కోసమైనా ఖర్చు పెట్టుకుంటారు. కుర్బానీ దగ్గరకు వచ్చేసరికి స్థితి గురించి, స్తోమత గురించి లెక్కలు కడుతూ ఉంటారు. మరి దీని గురించి సలఫ్ పండితులు ఏమంటున్నారు? మనం దీని గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇమాం ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి గారు తెలియజేశారు,
ఒక వ్యక్తి అప్పు తీసుకొని కుర్బానీ ఇవ్వవచ్చునా అని అడిగారు. దానికి ఇమాం ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి గారు ఏం తెలియజేశారంటే, కుర్బానీ అనేది ఫర్జు కాదు, ఇది సున్నతే ముఅక్కిదా. అయితే హనఫీల యొక్క అభిప్రాయం ఇది వాజిబ్. హనఫీల ఇమాం అబూ హనీఫాని ఫాలో అయ్యే వారు ఏమంటారంటే ఇది వాజిబ్ అంటారు. సలఫ్ పండితులు ఏమంటారంటే సున్నతే ముఅక్కిదా అని అంటారు. అయితే స్తోమత కలిగిన వారు మాత్రం కుర్బానీ ఇవ్వడం తప్పనిసరి. అయితే మరి అప్పు చేసి కుర్బానీ ఇవ్వడం గురించి ఏమంటారు అని అడిగితే ఇమాం ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి గారు, బిన్ బాజ్ రహ్మతుల్లాహి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, అప్పు చేసి మరి కుర్బానీ ఇవ్వవలసినటువంటి అవసరము లేదు. అతని మీద అప్పు ఉంటే గనక ఇంకా అప్పు చేసి మరి అతను కుర్బానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఒక వ్యక్తికి జీతం నెల మొదట్లో వస్తుంది, కానీ ప్రస్తుతానికి అతని దగ్గర డబ్బు లేదు, కానీ జీతం రాగానే వస్తుంది. అలాంటి వాడు అప్పు చేసి కుర్బానీ ఇవ్వాలి. ఎందుకు? అప్పు తీర్చుకునే స్తోమత ఉంది, ఇంకా రాబోయే రోజుల్లో అతనికి జీతం వస్తుంది కాబట్టి అలాంటి వాడు కుర్బానీ ఇవ్వాలి, అప్పు చేయవచ్చు. ఇంకా అప్పు చేయవచ్చు కుర్బానీ కొరకు ఎవరనంటే గనక, ఎవరైతే ఆ అప్పును మళ్ళీ వెంటనే తీర్చేయగలుగుతారో అలాంటి వారు కుర్బానీ ఇవ్వాలి, అప్పు చేసి కుర్బానీ ఇవ్వచ్చు. అయితే ఇప్పటికే అప్పు భారంతో నలిగిపోతూ ఉన్నవాడు ఇంకా అప్పు చేయడం అయితే గనక ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్పారనంటే గనక, అబూ ఖతాదా రదియల్లాహు అన్హు వారు ఒక ఉల్లేఖనం. అదేమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి ఒక జనాజా వచ్చింది. జనాజా వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఇతని పైన అప్పు ఉందా అని అన్నారు. ఉంది అని అన్నారు. అలా అయితే నేను జనాజా చదివించను అని అన్నారు. జనాజా నేను చదివించను అన్నా. అబూ ఖతాదా రదియల్లాహు అన్హు వారు, ఇందులో ఒక సహాబీ ఎవరో ముందుకు వచ్చారు, నేను ఇస్తాను అతను అప్పు అని చెప్పగానే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జనాజా చదివించారు. అప్పు అనేది అంత ఇంపార్టెంట్. ఎందుకు? షహీదుకైనా సరే అప్పు చెల్లించకపోతే గనక అతనికి స్వర్గం లేదని అన్నారు, క్షమించబడని అన్నారు. అప్పు క్షమాపణ లేదు. అన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షహీదు రణరంగంలో అతని రక్తపు బొట్టు కింద పడగానే అన్ని పాపాలు క్షమించబడతాయి, అప్పు మాత్రం రద్దు కాదు, క్షమాపణ లేదు దానికి. సో కావున అంత బలమైనది. అందుకోసమే అప్పు ఉంటే మళ్ళీ అప్పు చేసి కుర్బానీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం ధర్మాన్ని అంత కఠినం చేయలేదు. స్తోమత స్థితి ఉన్నవాడే కుర్బానీ ఇవ్వాలి. కొద్ది రోజులకు డబ్బులు వస్తుంది, ఆ డబ్బులు రాగానే మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తాను అన్నవాడు అప్పు చేసి కుర్బానీ ఇవ్వచ్చు. అంతే తప్ప అప్పులో నలిగిపోతూ ఉంటే మళ్ళీ పైగా అప్పు చేసి కుర్బానీ ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు సోదరులారా. అలాగే చివరి మాట ఏమిటంటే, కొంతమంది కుర్బానీని దర్గాల వద్ద చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలలో బాగా ఫేమస్ అయినటువంటి దర్గా ఒకటి ఉంది, అదే మౌలా తట్. ఈ మౌలా తట్ దగ్గర చాలా మంది జంతువులు తీసుకెళ్ళి అక్కడ జిబాహ్ చేస్తూ ఉంటారు. చేసి అక్కడే భోజనాలు వండుకొని వంట వార్పు చేసుకొని బంధుమిత్రులందరూ వెళ్ళిపోయి అక్కడే తినేసి వస్తూ ఉంటారు. ఇది షిర్కు. కుర్బానీ అనేది, జంతు బలి అనేది ఎవరి కోసం? ఖుల్ ఇన్నస్సలా వ నుస్కి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మా జీవితం, మా మరణం, మా నమాజ్, మా కుర్బానీ అన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకు మాత్రమే, ఇంకెవరి కొరకు కాదు. కావున కుర్బానీ అనేది ఫసల్లి లిరబ్బిక వన్హార్, నమాజ్ అల్లాహ్ కొరకే, కుర్బానీ కూడా అల్లాహ్ కొరకే. సో కావున
నమాజు కుర్బానీ అనేది అల్లాహ్ కోసమే చేయాలి. బాబాల కొరకు, ఔలియాల కొరకు, దర్గాల వద్ద, సమాధుల వద్ద మీరు నమాజ్ చేసినా, కుర్బానీ ఇచ్చినా, జంతు బలులు సమర్పించినా అది షిర్కే. అలాంటి వారు ఒక జంతువును కాదు 1,00,000 జంతువులను దర్గాల దగ్గర బలిచ్చినా కూడా పావల పుణ్యం కూడా వాళ్ళకి రాదు. కావున ఇక్కడ ఈ మౌలా తట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఎవరైతే అక్కడ కుర్బానీ ఇస్తున్నారో వాళ్ళ కుర్బానీ అవ్వదు. ఎవరైతే జంతు బలి ఇస్తున్నారో వాళ్లకు ఎలాంటి పుణ్యము రాదు. కావున చాలా మంది అక్కడికి వెళ్ళిపోయి జంతు బలులు సమర్పిస్తూ ఉంటారు, అన్నదానాలు చేస్తూ ఉంటారు. అన్నదానం మంచిదే, పుణ్యకార్యమే. కానీ మీరు ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెళ్ళొద్దని నిషేధించాడో అక్కడికి వెళ్ళి మీరు అన్నదానాలు చేస్తున్నారు. ఏమి లాభం లేదు. ఎంత వేల మంది ప్రజలకు మీరు అన్నదానం చేసినా కూడా అలాంటి చోటుకి వెళ్ళి చేస్తే లాభము లేదు. కావున ఇక్కడ రాజంపేట, ఒంటిమిట్ట, నందలూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ముస్లిములు ఈ మౌలా తట్టుకి వెళ్ళడం మానుకోవాలి. అక్కడికి వెళ్ళిపోయి దువాలు చేయడం, సజ్దాలు చేయడం, కుర్బానీలు ఇవ్వడం, జంతు బలి సమర్పించడము, తాయెత్తులు దారాలు కట్టుకోవడము, ముజ్జావరణకు ముడుపులు చెల్లించడము, కానుకలు ఇవ్వడము, ఇవన్నీ కూడా షిర్కుతో కూడుకున్నటువంటి, బిద్అత్తో కూడుకున్నటువంటి కార్యక్రమాలు. ఇలాంటి వాటికి ఏ ముస్లిముడు కూడా పాల్పడకూడదు. అలాగే సోదరులారా, ఈ యొక్క కుర్బానీకి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. కావున మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జిల్హిజ్జా మాసం యొక్క 10 రోజులు చాలా ఘనత కలిగినటువంటి రోజు. ఈ 10 రోజులలో ఎవరైనా ఉపవాసం ఉంటే గనక చాలా పుణ్యం అనేది ఉంది. అల్హమ్దులిల్లా. ముఖ్యంగా అరఫా రోజు ఉండే ఉపవాసం, దీని ద్వారా గతించిన సంవత్సరపు పాపాలు క్షమించబడతాయి. అరఫా ఉపవాసం అనేది మనలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి సోదరులారా. ఎప్పుడైతే మనం కుర్బానీ ఇస్తామో ఆ ముందు రోజు మనము ఉపవాసము ఉండాలి. దాన్ని అరఫా ఉపవాసం అని అంటారు. ఆ ఉపవాసం వల్ల మన గతించిన పాపాలు, 1 సంవత్సరం యొక్క పాపాలు క్షమించబడతాయి. ఈ జిల్హిజ్జా మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో మీకు మీరుగా అన్యాయం చేసుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి అతి పవిత్రమైనటువంటి మాసాలలో 4 మాసాలు జిల్కాదా, జిల్హిజ్జా, ముహర్రం, రజబ్. ఈ జిల్హిజ్జా మాసం అనేది అతి పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో తప్పులకు, పాపాలకు పాల్పడడం అనేది ఎలాంటిదంటే బయట ఉండి అబద్ధం చెప్పడం వేరు, మస్జిద్లోకి వచ్చి అబద్ధం చెప్పడం వేరు. స్థాయి, తీవ్రత పెరిగిపోతుంది. అలాగే ఇతర నెలల్లో మనం చేసే తప్పులు, పాపాలకు ఒకంత పాపం, కానీ పవిత్రమైనటువంటి మాసాల్లో పాపం చేయటము దాని తీవ్రత పెరిగిపోతుంది, రెట్టింపు తీవ్రత ఉంటుంది. పుణ్యం కూడా అంతే. ఇతర మాసాలలో చేసే కార్యాల కంటే జిల్హిజ్జా మాసంలో చేసే కార్యాల్లో చాలా ఘనత కలిగినవి అల్లాహ్ దగ్గర అని చెప్పడం జరిగింది. అతి పవిత్రమైనటువంటి 10 రోజులు. కావున ఈ పవిత్రమైనటువంటి మాసాలలో మనకు అన్యాయం చేసుకోవడం అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఎవడైతే ఈ జిల్హిజ్జా మాసంలో పాపానికి పాల్పడతాడో వాడు తనకు తాను అన్యాయం చేసుకున్నట్టే, తనకు తాను అతను ద్రోహం చేసుకున్నట్టే, తనను తాను పరలోకంలో అతను వినాశనానికి గురి చేసుకున్నట్టే. కావున ఇలాంటి వాటికి మనము పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ కుర్బానీ జంతువులో కూడా చాలా మంది, ఇది పోయిన సంవత్సరము ఒక సోదరునికి ఎదురైంది ఈ సంఘటన. పాపం అతను 16,000 పెట్టి పొట్టేలు కొన్నాడు, చాలా బలమైన పొట్టేలు కొన్నాడు. కానీ అది ఏమైందనంటే చనిపోయింది, జబ్బుకు గురి. అతనేంటి అప్పుడు బాధపడిపోయాడు. అతను మాంసం అయితే తినలేకపోయాడు, కానీ అతని నియత్ ప్రకారం అతను కుర్బానీ అయిపోయింది. ఆ జంతువు స్థానంలో స్తోమత ఉంటే మరొక జంతువుని ఇవ్వచ్చు. ఒకవేళ స్తోమత లేదంటే ఆ జంతువు అతను కుర్బానీ కింద పుణ్యం వచ్చేస్తుంది. అతను ఈ కుర్బానీ గురించి ఇంకా చాలా
అనేక ప్రశ్నలు సమాధానాలు చాలా ఉన్నాయి. కావున మనకంతా డీప్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం అందరం కూడా చాలా విని ఉన్నాం ఈ కుర్బానీ గురించి, జిల్హిజ్జా మాసం గురించి, వీటన్నిటి గురించి చాలా భయాలలో విని ఉన్నాం. కాబట్టి మరి అంత డీప్గా మనం వెళ్ళాల్సినటువంటి అంత అవసరము లేదు. కావున సోదరులారా, చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఈ కుర్బానీ అనేది ఒకటి, దీని ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. రెండు, దీని ద్వారా మనకు తీర్పు దినం రోజున పుణ్యాలు ప్రసాదించబడతాయి. దీని యొక్క ఘనత గురించి ప్రవక్త గారు ఏం చెప్పారు? ప్రవక్త గారు ఏ సంవత్సరం కూడా కుర్బానీ చేయకుండా వదలలేదు. ప్రయాణంలో ఉన్నా కూడా ఆయన కుర్బానీ ఇచ్చేవారు. ప్రవక్త గారు పేదవాళ్ళ కాదా? ఎన్ని రోజులు ప్రవక్త గారు పస్తులున్నారు, కడుపుకు రాళ్ళు కట్టుకున్నారు, కేవలం నీళ్లు తాగి ఎన్ని రోజులు ఆయన పస్తులు ఉన్నారు. అంతటి పేదరికం ఈరోజు మనలో ఉందా? అంత పేదరికం. ఏ పేదరికం? ప్రవక్త జీవితం గడిపినంత పేదరికం మనలో ఉందా? కావున అంత పేదవాళ్ళు అయినప్పటికీ ఏ సంవత్సరం కూడా ఆయన కుర్బానీ ఇవ్వకుండా వదలలేదు. మరి ఈరోజు మనకు పుణ్యాలు సంపాదించి పెట్టే ఈ కుర్బానీ, మన పాపాలు క్షమించబడేటువంటి ఈ కుర్బానీ మనము చేజేతులారా వదులుకుంటున్నామంటే అది చాలా దురదృష్టకరం. కావున మనము ఫోన్ కొనాలంటే అప్పు చేసి కొంటాం, ఇంట్లో ఏదైనా వస్తువు కొనాలంటే అప్పు చేసి కొనుక్కుంటాం. మరి కుర్బానీ విషయంలో మాత్రం నాకు స్తోమత లేదని ఆగిపోతాం. కనీసం ఒక పెద్ద జంతువుల భాగం 3,000, 3,500 అవుతుంది. ఆ స్తోమత కూడా లేకుండా ఈరోజు అయితే ఎవరు లేరు. ఒకవేళ ఆ 3,000, 3,500 ఏదైనా భాగం అప్పు చేసి తెచ్చుకున్నా దాన్ని తీర్చుకోగలిగే శక్తి అందరిలో ఉంది మనలో. కావున సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ మహత్తరమైనటువంటి ఒక గొప్ప పుణ్య కార్యాన్ని మనము ఎప్పటికి కూడా వదులుకోకూడదు సోదరులారా. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. కుర్బానీ ఇచ్చేటువంటి స్థితిని, స్తోమతని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.